నమస్తే, వెల్కమ్ టు క్యూ టైమ్. నేను క్రాంతి. ఈ రోజు క్వశ్చన్ టైంలో మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గారు. కిషోర్ బాబు గారు నమస్తే అండి, వెల్కమ్ టు క్వశ్చన్ టైం. నమస్కారం. కిషోర్ బాబు గారు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఎలా అమలవుతోంది? ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వాటి ఫలాలు దళితులకి అలాగే గిరిజనులకి అందట్లేదు అనే వాస్తవం నిజం కాదంటారా మీరు? ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం వాస్తవానికి మనస వాచ కర్మ మా ప్రభుత్వమే అమలు చేయటం మొదలుపెట్టింది. గత ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ చట్టాన్ని సరిగా అమలు చేయలేదు. ఎందుకంటే మొదటిది వాటికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కానీ, ఈ రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి ప్రక్రియ వల్ల కానీ, మిగతా పరిస్థితుల వల్ల కానీ ఈ సంవత్సరం మేము చిత్తశుద్ధితో అమలు చేయడానికి పగడ్బందీ వ్యూహ ప్రణాళిక రచన చేస్తున్నాము. ఇప్పుడు మనకి దాదాపు 4,574 కోట్ల రూపాయలు ఎస్సీ సబ్ ప్లాను, 1,500 కోట్ల రూపాయలు ఎస్టీ సబ్ ప్లాన్కి ఈ సంవత్సరం బడ్జెట్లో అలొకేషన్ అయింది. ఇప్పటి వరకు 75 నుంచి 80% ఖర్చు పెట్టడం జరిగింది. ఇక మిగిలింది కూడా ఈ 4వ క్వార్టర్లో మిగిలింది మొత్తం కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో 31 డిపార్ట్మెంట్స్కి మేము అలొకేట్ చేస్తాము. ఈ 31 డిపార్ట్మెంట్స్ని కూడా నేను రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాను. నోడల్ ఏజెన్సీ చైర్మన్గా రెగ్యులర్గా రివ్యూ చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్కి చైర్మన్. నోడల్ ఏజెన్సీలో ఏవైతే ప్రతిపాదనలు మేము చేస్తామో బడ్జెట్ కానీ విధి విధాన నిర్ణయాలు కానీ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా ముఖ్యమంత్రి గారు, మిగిలిన మంత్రులు వాటన్నిటిని కూడా ఆమోదిస్తారు. ఆ మీటింగ్ కూడా అయిపోయింది. చిత్తశుద్ధితో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ను మేము అమలు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, కిషోర్ బాబు గారు మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. శివ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శివ గారు. గుడ్ ఈవినింగ్ సార్. కిషోర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి కిషోర్ గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ టెల్ మీ. హలో, మీ క్వశ్చన్ ఏంటో అడగండి శివ గారు. హలో కిషోర్ గారు, నేను నాది వైజాగ్. యాక్చువల్గా నేను ఐ మీన్ వైజాగ్, కానీ నేను ఆంధ్రప్రదేశ్ అంటే అడివరంలో ఉన్న గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. నా బాధాకరమైన విషయం ఏంటంటే, గురుకుల పాఠశాలలో నేను చదువుకునేటప్పుడు ఆ స్కూల్ చాలా అందంగా ఉండేది. రీసెంట్ గా స్కూల్ కి వెళ్ళాను నేను. ప్రపంచంలో అంతకన్నా, అంటే నాకు తెలిసినంత వరకు అంతకన్నా దరిద్రనీయమైన స్కూల్ ఎక్కడ నేను చూడలేదు. అంటే అది చెన్నారెడ్డి గారి చేత ఓపెన్ చేయబడిన డైనింగ్ హాల్ ఉన్నటువంటి స్కూల్. అటువంటి స్కూల్లో రోడ్లు లేవు, పిల్లలు లేరు, స్కూల్ స్ట్రెంగ్త్ లేదు, పిల్లలు లేరు, బాత్రూమ్స్ బాగా లేవు. అండ్ ఆఫీస్ రూమ్ చూస్తేనే నాకు అంత చాలా దరిద్రంగా అనిపించింది. మీరు అటువంటి అంటే 9 జిల్లాల నుంచి వచ్చే వ్యక్తులు, 9 జిల్లాల్లో. హలో, మీరు ఏం అడగాలనుకుంటున్నారో స్ట్రైట్ గా అడగండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అదే అటువంటి ఉత్తమమైన స్కూల్స్ ను కూడా నిర్లక్ష్యం చేస్తుంది గవర్నమెంట్. అటువంటి స్కూల్స్ యొక్క దీని గురించి గవర్నమెంట్ ఏ స్ట్రాటజీ తీసుకుంటుంది? ఓకే, అంటే మీరు చెప్పేది ఏ గురుకుల పాఠశాల, ఎస్టీస్ దా ఎస్సీస్ దా? అటువంటి స్కూల్లో నిర్లక్ష్యం జరిగితే నార్మల్ సంక్షేమ స్కూల్, సాంఘిక సంక్షేమ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసిన మాట వాస్తవం. ఈ అన్ని వ్యవస్థలతో పాటు మన గురుకుల పాఠశాల వ్యవస్థ కానీ, హాస్టల్స్ వ్యవస్థను కూడా పాడు చేసిన మాట వాస్తవమే. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 7 నెలలుగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు, అనేక రకాలైనటువంటి మార్పులు, అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఏమిటంటే, ఈ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గురుకుల పాఠశాలలుగా మార్చాలనటానికి ఒక పెద్ద వ్యూహం ప్రణాళిక రచించాము. దానిలో భాగంగా మీరు కొత్తగా కట్టినటువంటి గురుకుల పాఠశాలలు మీరు చూడండి, దగ్గర 5 స్టార్ హోటల్స్ లాగా కడుతున్నాము. ఒక 13 కోట్ల రూపాయలతోటి 10 ఎకరాల స్థలాల్లో గురుకుల పాఠశాలలు కడుతున్నాము. ఈ మధ్య జగ్గైపేటలో ఒకటి, ఆ తర్వాత అరకు పాడేరులో 2 స్కూల్స్ ఓపెన్ చేశాము. ఆ తర్వాత
ఇంకా మన అనంతపూర్ జిల్లాలో కానేకల్లో ఒకటి ఓపెన్ చేశాము. 6 గురుకుల పాఠశాలలు ఈ మధ్య నేను ఓపెన్ చేయడం జరిగింది. మీరు కనుక ఆ గురుకుల పాఠశాలలు కనుక చూస్తే ఆశ్చర్యపోతారు. చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అక్కడ స్టీమ్ కుకింగ్ తోటి వంటలు వండుతారు. తర్వాత డైనింగ్ హాల్లో గ్రానైట్ను వాడాము. మంచి విశాలమైనటువంటి గదులు వాడుతున్నాము. పాత గురుకుల పాఠశాలల్లో కొన్ని లోపాలన్నిటిని కూడా సరిచేసి ఈ కొత్త గురుకుల పాఠశాలలో అన్నిటిని కూడా చక్కగా మంచి భవనాలతోటి మంచి సౌకర్యాలతోటి ప్రతి ఒక్క గురుకుల పాఠశాలలో కూడా ఒక ఆడిటోరియం నిర్మించడానికి కూడా మేము సిద్ధపడుతున్నాము. ప్రతి ఒక్క గురుకుల పాఠశాలలో కూడా ఒక ఇంక్యుబేషన్ సెంటర్ 10 లక్షలతోటి ఒక ఇంక్యుబేషన్ సెంటర్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ సెంటర్ కూడా పెట్టడానికి మేము నిధులు మంజూరు చేశాము ఆల్రెడీ. అంతేకాకుండా రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ పెద్ద ఎత్తున రిపేర్స్ వాటన్నిటి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో చదివే పిల్లలకి ఒక క్రొత్త స్కీమ్ను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆ స్కీమ్ ఏమిటంటే వాళ్ళలో ఉన్నటువంటి క్రియాశీలక శక్తిని, వాళ్ళలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి సమర్థతను, కెపాసిటీస్ని వెలికితీసి వాళ్ళ నైపుణ్యాలను సానబట్టి ఆటల్లో కానీ, పాటల్లో కానీ, విలువిద్యలో కానీ, లేదు తర్వాత ఆర్ట్లో కానీ, రచనల్లో కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభను సానబెట్టి పెంపొందింపజేసి ప్రోత్సహించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని తీర్చిదిద్దడానికి కూడా ఒక పెద్ద ప్రణాళికను మేము అమలు చేస్తున్నాము. ఓకే, అన్నిటిని కూడా మొత్తం అన్ని హాస్టల్స్ విధానాన్ని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్కి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ అన్నిటిని కూడా వాళ్ళ యొక్క పాస్ పర్సంటేజ్ పెంచడమే కాకుండా కిషోర్ గారు అన్ని రంగాల్లో వాళ్ళు భవిష్యత్తులో రాణించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కిషోర్ గారు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. బాబ్జీ గారు చేస్తున్నారు చేబ్రోల్ నుంచి. బాబ్జీ గారు మీ క్వశ్చన్ ఏంటో సూటిగా అడగండి. సార్ మేడం, హలో కిషోర్ గారిని ఏం అడగాలనుకుంటున్నారు? హలో కిషోర్ బాబు గారు, నమస్తే అండి. హలో, నమస్కారం అమ్మా. సార్ నమస్కారం చెప్పమ్మా. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే అవినీతికరమైనటువంటి డిపార్ట్మెంట్లో రిజిస్ట్రార్ ఆఫీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత మీది కూడా వస్తుంది. మరి దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? అవినీతి అనేది అన్ని స్థాయిల్లో అన్ని రంగాల్లో మన జీవన వ్యవస్థలో మొత్తం కూడా పాతుకుపోయిన మాట వాస్తవం. గత టీడీపీ ప్రభుత్వం రాకముందు గత 10 సంవత్సరాల్లో మీరు చూస్తే రాష్ట్రం మొత్తం కూడా అవినీతితో, అన్యాయంతో, అక్రమంతో, దోపిడీతో, దౌర్జన్యంతో నిండిపోయినటువంటిది వాస్తవమే, కాదంటం లేదు. నేను పదే అదే చెప్తూ వస్తున్నాను. మన వ్యాన్పిక్ భూముల దగ్గర నుంచి, తర్వాత బయ్యారం గనుల దగ్గర నుంచి, తర్వాత ఓబులాపురం గనుల దగ్గర నుంచి, ఎస్సీ జడ్ల దగ్గర నుంచి అన్ని కుంభకోణాలు, రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళారు, ఐఏఎస్ ఆఫీసర్స్ జైలుకి వెళ్ళారు. అన్ని వ్యవస్థలు కూడా అస్తలాకుతలమై అస్తవ్యస్తమై అవినీతితో మునిగిపోయినాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలన్నింటిని కూడా ఇప్పుడు చక్కబెట్టి గాడి తప్పినటువంటి పరిపాలనను, పీకల్లోతుకు మరి కూరుకుపోయినటువంటి అవినీతి వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి ఈ హాస్టల్స్ విధానాన్ని, రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ని మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందించే విధానాన్ని, వీటన్నిటిని కూడా అవినీతిని మొత్తం కూడా అంతం చేయడానికి పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం. ఉదాహరణకి హాస్టల్స్లో, అన్ని హాస్టల్స్లో కూడా ల్యాప్టాప్లు ఇచ్చి కంప్యూటర్ వ్యవస్థను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కంప్యూటర్ వ్యవస్థ ద్వారా ఆన్లైన్ మానిటరింగ్ మనకి ఈజీ అవుతుంది అనమాట. అది ఇప్పుడు పైలట్ బేసిస్ మీద 1000 కంప్యూటర్స్ని అన్ని హాస్టల్ వార్డెన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా తప్పుడు అటెండెన్స్ కానీ, తప్పుడు లెక్కలు కానీ వేయకుండా మొత్తం పారదర్శకంగా ఉండటానికి ఆన్లైన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చాము. స్కాలర్షిప్స్ విషయంలో కూడా అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్ స్కాలర్షిప్స్ కూడా తీసుకొచ్చాము. మొత్తం ఎక్కడికక్కడ అవినీతి మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసి మంచి వాతావరణం, మంచి పరిపాలన. చెప్పమ్మా. మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. తిరుపతి నుంచి మోహన్ గారు కాల్ చేస్తున్నారు. మోహన్ గారు, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఓకే సార్, నమస్కారం సార్. సార్ నమస్కారం. ఫంక్షన్ షాట్ లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఏమైనా వదులుతారు సార్? బ్యాక్లాగ్ ఉద్యోగాలని పూర్తి చేస్తున్నామమ్మా. ఇప్పుడు మనకి 3264 బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ 2 డిపార్ట్మెంట్లో కలిపి 14-15 సంవత్సరంలో 1554 పూర్తి చేశాము. ఇంకా 1710 బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉన్నాయి. వాటిని కూడా ఫిలప్ చేయడానికి ఇప్పుడు మొత్తం
అంతా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ పంపించాము. రాగానే నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి దాన్ని కూడా ఫిలప్ చేస్తాం. ఎప్పటి వరకు ఫిలప్ చేస్తారని? ఇప్పటి వరకు నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు. మరి ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఎప్పుడు కంప్లీట్ చేసే అవకాశం ఉంది? నిరుద్యోగులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మీరు వారికి ఏం సమాధానం చెప్తారు? డిఎస్సి నోటిఫికేషన్లో 10,000 పోస్టుల్లో మావి కూడా 2,500 పోస్టులు ఉన్నాయి. వాటి ద్వారా కూడా విడుదల అవి కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఇంకా 1,750 మాత్రమే మా బ్యాక్లాగ్ వేకెన్సీలు ఉన్నాయి. వాటిని వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేసి 2-3 నెలల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా బ్యాక్లాగ్ వేకెన్సీలు అన్నింటిని కూడా పూర్తి చేసేస్తాం. ఓకే, ఇందాక సంక్షేమ హాస్టల్స్ గురించి ఒక కాలర్ అడిగారు. అంటే ఒక అబ్బాయి అయి ఉండి అతనే చాలా ఇబ్బంది పడ్డాడు నెక్స్ట్ టైం మళ్ళీ తన స్కూల్ని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు హాస్టల్ చూసుకోవడానికి. మరి అమ్మాయిల పరిస్థితి ఏంటి? వాళ్ళకి కనీసం టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి. వాళ్ళు అసలు అట్లీస్ట్ మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేశారా? అక్కడ పరిస్థితులన్నీ సమీక్షించారా? మీకేమనిపించింది? ఒకసారి ఏంటమ్మా, ఇప్పుడు దాదాపు ఈ 7 నెలల్లో దగ్గర నేను 50 కంటే పైన అన్ని హాస్టల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ సందర్శించడం జరిగింది. టాయిలెట్స్ లేని పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేదు. టాయిలెట్స్ ఉన్నాయి, కాకపోతే అవి మెయింటెనెన్స్ సరిగా లేదు. వాటికి ఏం చేసామంటే, ఇంతకుముందు వార్డెన్లు టాయిలెట్స్ మెయింటైన్ చేయడానికి డైనింగ్ హాల్ రిపేర్స్కి, స్కూల్ రిపేర్స్కి వాళ్ళు ఎస్టిమేట్స్ పంపేవాళ్ళు. ఆ ఎస్టిమేట్స్ పంపినప్పుడు అవి శాంక్షన్ అయ్యి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయేది. అట్లా కాకుండా ఇప్పుడు వార్డెన్స్కే రిపేర్స్ని వెంటనే చేసే అధికారాలు ఇచ్చాము. అందుకని ఎక్కడికక్కడ అన్ని హాస్టల్స్లో కూడా డిస్టెంపరింగ్ కానీ, తర్వాత ఫర్నిచర్ కానీ, ఈ చిన్న మైనర్ రిపేర్స్ కానీ వికేంద్రీకరణ చేసి లోకల్ ఇంజనీర్కు, వార్డెన్కి పూర్తి అధికారాలు ఇచ్చాం. అందుకని అన్ని హాస్టల్స్లో కూడా రిపేర్స్ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయి. ఇంకా రిపేర్స్కి, మెయింటెనెన్స్కి అధిక నిధులను కూడా మేము విడుదల చేస్తున్నాము. ముఖ్యమైన హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్టల్స్ అన్నిటిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడానికి సుమారు సంవత్సరానికి కనీసం 700 కోట్ల రూపాయలు అవుతాయి. 5 సంవత్సరాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ విధానానికి అందరినీ కూడా ఆ విధానానికి తీసుకురావాలి. కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనేది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలు, సలహాల మేరకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని సంస్కరణలు తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని మొత్తం కూడా పునరుద్ధరిస్తున్నాము. కిషోర్ గారు, మాచర్ల నుంచి మోహన్ గారు, మాణిక్యరావు గారు కాల్ చేస్తున్నారు. మాణిక్యరావు గారు, మీ క్వశ్చన్ ఏంటండి? సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీ ప్రశ్న ఏంటో అడగండి మాణిక్యరావు గారు. నా ప్రశ్న ఏంటంటేనండి, ఇప్పుడు సీఎం గారు పెద్ద మాదిగా చెప్పారు. అయితే రిజర్వేషన్ విషయంలో ఆయన ఇప్పుడు వెనకడికి వేయడం పట్ల మాదిగలంతా కూడా చాలా వరి అవుతున్నారు. మరి ఎస్సీ సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం చెందినటువంటి మినిస్టర్ గారు మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? దానికి దాట వేస్తున్నట్టుగా ఉంది. మరి ఒక మాదిగగా మీరు ఎందుకు స్పందించరండి మంత్రి గారు? నేను ఎన్నోసార్లు చెప్పాను, బహుశా మీరు గమనించలేదేమో, టీవీల్లో చెప్పాను, పత్రికల్లో చెప్పాను, రిజర్వేషన్ల వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని పదే చెప్తున్నాం. అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది. ఆర్టికల్ 341కి పార్లమెంటు అమెండ్మెంట్ చేయాలి, సవరణ చేయాలి. ఇది పార్లమెంట్ పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఆర్టికల్ 341కి సవరణ చేయాలి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 3 వంతుల రాష్ట్రాల్లో ఆమోదం పొందాల్సినటువంటి అవసరం ఉంది. 3 వంతుల రాష్ట్రాలని ఒప్పించే బాధ్యతను ఇప్పుడు మనం తీసుకోవాలి. 3 వంతుల రాష్ట్రాలని ఒప్పించే బాధ్యత కనుక మనం తీసుకోకపోతే రిజర్వేషన్ వర్గీకరణ సాధించడం అనేది అసాధ్యం. కాబట్టి ఇందులో మేము రాష్ట్ర ప్రభుత్వంగా, మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా అన్ని చర్యలు తీసుకుని మేము దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక కమిటీని కూడా వేస్తున్నాము. ఎట్లా ఇది 3 వంతుల రాష్ట్రాలని భారతదేశంలో ఒప్పించి పార్లమెంట్లో ఆర్టికల్ 341కి అమెండ్మెంట్ ఎలా చేయాలనేది మన ముందున్నటువంటి సమస్య. ఆ సమస్యలను పరిష్కరించడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. ఓకే, కనిగిరి నుంచి వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారండి మీతో మాట్లాడడానికి. వెంకటేశ్వరరావు గారు, మీ క్వశ్చన్ ఏంటండి? మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి కిషోర్ గారిని. గాంధీ కలగన్న గ్రామ స్వరాజ్యం అంటున్నారు, కానీ ప్రకాశం జిల్లా కనిగిరి సెగ్మెంట్ పరిధిలో తీస్పురం మండలము పర్యటనకు వచ్చారు కిషోర్ సార్ గారు. చెప్పండి.
ఆ తీస్పూర్ మండల పర్యటనలో తీస్పూర్ మండల పరిధిలోని గోయిమడుగుల పంచాయతీలో సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేశారు. అవినీతి గురించి మాట్లాడాలనుకుంటున్నారా మీరు? ఆ నిధులని యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి కిషోర్ బాబు సార్ చేత సంతకం చేసి లెటర్ ఇచ్చారు. కొంచెం స్పందన లేదు మేడం. ఓకే, కిషోర్ గారు సమాధానం చెప్తారు, మీరు వినండి. కిషోర్ గారు, ఆల్రెడీ మీ దృష్టికి వచ్చింది ఈ సమస్య, మీ నుంచి ఎలాంటి స్పందన లేదంటున్నారు, మీరేమంటారు? అంటే ఇప్పుడు మనం ఈ జిల్లాల్లో పర్యటన చేస్తున్నప్పుడు కొన్ని వేల మంది, వందల మంది అనేక రకాలైనటువంటి సమస్యలతో ఈ వాళ్ళ రిక్వెస్ట్లు ఇస్తుంటారు, పేపర్లలో విజ్ఞాపన పత్రాలు. వాటి మీద సంబంధిత అధికారులకి మేము వాటన్నిటిని కూడా ఫార్వర్డ్ చేస్తుంటాము. అవి కనుక సంబంధిత అధికారి స్పందించకపోతే నా దృష్టికి తీసుకొస్తే వెంటనే మరలా ఆ అధికారినితో మాట్లాడటం, పిలిపించి మాట్లాడటం, ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. మంత్రి గారు, అసలు సప్లాన్ నిధులు కొంతవరకు ఖర్చు చేయకపోవడం ఒక విషయం అయితే, ఒకవేళ నిధులు విడుదలైనా కూడా అవి సరిగా సద్వినియోగం కావట్లేదనే విమర్శలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏంటండి? సప్లాన్ నిధుల్ని తూచా తప్పకుండా ఎర్ర పైసాతో సహా ఖర్చు పెట్టడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. పోయిన ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నింటిని కూడా దారి మళ్లించినటువంటి విషయాన్ని నేను అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడాను. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ నిధులన్నింటిని కూడా దారి మళ్లించి ఈ ఓఆర్ఆర్కి వాడింది, హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు వాడారు, జలయజ్ఞానికి వాడారని కూడా నేను అసెంబ్లీలో చాలా గట్టిగా మంత్రి గారు, మీ ప్రభుత్వం ఏం చేయబోతోందో చెప్పండి. మంత్రి గారు, మీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? 9 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి, మీరు ఇప్పుడు మీరు చేయబోతున్న ప్రణాళిక చెప్పండి. అంత గట్టిగా మాట్లాడాను కాబట్టి అంత గట్టిగా మేము ఈ ఎస్సీ నిధుల్ని, సప్లాన్ నిధుల్ని పకడ్బందీగా ఖర్చు పెడతాం. నేను నెలకొకసారి నోడల్ ఏజెన్సీ మీటింగ్లు పెడుతున్నాను, రివ్యూ చేస్తున్నాను, ప్రతి డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నాను. ప్రతి ఒక్క రూపాయికి కూడా అకౌంటబిలిటీ నాకు ఇవ్వాలని చెప్పేసి నేను నా రివ్యూ మీటింగ్స్ మీరు చూడండి, రికార్డ్ చేసినవి ఉన్నాయి. ప్రతి ఒక్క రూపాయికి కూడా నేను లెక్కడుగుతాను. మనం ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాడికి వాళ్ళ జీవితాల్లో మెరుగుపడటానికి ఉపయోగపడాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఉపయోగపడాలని చెప్పేసి పదే పదే చెప్తున్నాము. రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చాము. ఇప్పుడు ఈ నోడల్ ఏజెన్సీతో పాటు ఒక రీసెర్చ్ సెంటర్ని పెడుతున్నాము, మానిటరింగ్ కమిటీస్ని పెడుతున్నాము, నోడల్ ఆఫీసర్స్ అని ఒక టీంని వేసాము. అదేగా డిస్ట్రిక్ట్లో కూడా మానిటరింగ్ యూనిట్స్ని కూడా పెడుతున్నాము. జిల్లా కలెక్టర్లతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నింటినీ కూడా తప్పకుండా ఖర్చు పెట్టి పేదవాళ్ళ బతుకుల్లో సంతోషాన్ని, ఆనందాన్ని, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంపొందింపజేస్తాం. ఓకే, మంత్రి గారు సూర్యనారాయణ గారు కాల్ చేస్తున్నారండి పాడేరు నుంచి. సూర్యనారాయణ గారు, మీ క్వశ్చన్ ఏంటండి? సార్ నమస్కారం సార్, నా పేరు సూర్యనారాయణ అండి, పాడేరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మరి విశాఖపట్నం గిరిజన విశ్వవిద్యాలయానికి ₹1,00,00,000 సరిపోతాయా? ఇంకొక వచ్చింది. అలానే మన స్పెషల్ డిఎస్సి ఇస్తున్నారు కదా, మెరిట్ బట్టి కాకుండా రిటర్న్ టెస్ట్ పెడితే బాగుంటది. డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారా? అవునండి, ట్రైబల్ డిఎస్ ఉంది కదా, ట్రైబల్ డిఎస్ ని స్టేట్ డిఎస్ లో కల్పిస్తే బాగుంటది. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ స్పెషల్ డిఎస్సి మార్క్స్ చేయడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయి పాడేరు ఐటీడీఏలో. ఓకే, దానికి మంత్రి గారు మీ సమాధానం చెప్తారు. మొదటి ప్రశ్న, గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేసిన మాట వాస్తవమే. ఈ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాన్ని విజయనగరంలో మేము స్థాపించబోతున్నాము. అక్కడ ల్యాండ్ కూడా సేకరించడం జరుగుతుంది. అయితే ₹1,00,00,000 సరిపోవు అన్నమాట వాస్తవం. ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి ₹1,00,00,000 టోకెన్ అమౌంట్గా ఇచ్చారు. అది ఫుల్ గ్రాంట్ కాదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మళ్ళా అభ్యర్థించి అధిక నిధుల్ని మంజూరు చేయమని మేము కోరుతాము. తర్వాత ట్రైబల్ డిఎస్సి స్థానం, ఈ డిఎస్సి బదులు జనరల్ డిఎస్సిలో పోస్టులు కలిపివేసి రిక్రూట్మెంట్ చేస్తే అవినీతి జరగదు, అక్రమాలు జరగవు అంటున్నారు. తప్పకుండా పరిశీలించి జనరల్ డిఎస్సిలో కలిపితే ఎంత లాభమో, ఎంతవరకు మనం సక్రమంగా ఆ యొక్క రిక్రూట్మెంట్ చేస్తాం పరిశీలించి తప్పకుండా చర్య తీసుకుంటాం. ఓకే కిషోర్ గారు, నెక్స్ట్ అంజిరెడ్డి గారు కాల్ చేస్తున్నారు. అంజిరెడ్డి గారు, మీ ప్రశ్న ఏంటండి? మంత్రి గారిని ఏం అడగాలనుకుంటున్నారు మీరు? సప్లాన్ అండి. ఓకే, చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి.
మంత్రి గారు నమస్కారం అండి. ఇప్పుడు నమస్కారం. నమస్కారం అండి మంత్రి గారు. నమస్కారం చెప్పమ్మా. సప్లాన్ నిధులు వచ్చేసి 2014-15 సంవత్సరానికి 6,000 కోట్లు విడుదలైనాయండి, కేటాయించారు. కానీ ఎస్సీ సప్లాన్కి వచ్చేసి కేవలం 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అలాగే ఎస్టీ సప్లాన్కి వచ్చేసి 1500 కోట్లు కేటాయిస్తే దాంట్లో 273 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇప్పుడు మురిగిపోవడానికి వీలుగా ఉన్న నిధులు 4,421 కోట్లు ఉన్నాయని చెప్పి సాక్షులు ఆల్రెడీ మీకు వివరాలతో సహా పేపర్లో వచ్చిందండి. అది దాని గురించి మీరు చెప్పాలా? అలాగే రెండోకి వచ్చిన మనం మీరు నెల్లూరులో మాట్లాడుతూ ఎస్సీలు ఈ లోన్స్ ఎగవేసే గుణం మానుకోవాలని చెప్పి అన్నారు. మరి దాని మీద మీ వివరణ ఏంది? మీరేం వివరణ ఇవ్వలేదు. అలాగే సాక్షిలో వచ్చినప్పుడు కూడా మీ వివరణ లేదు. ఈ రెండింటి మీద ఎస్సీ సప్లాన్ నిధులు ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు, ఇంకెంత మిగిలి ఉన్నాయి, అట్లాగే దళితులు వచ్చేసి లోన్లు తీసుకుని ఎగేస్తున్నారు, ఎగ్గొట్టే గుణం మానుకోవాలని చెప్పి మీరు అన్నారు. దాని మీద చెప్పండి. అవును, మొదటిది సప్లాన్ మీరు చెప్పింది తప్పు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది సరి చేసుకోవాలి. ఏంటంటే మనం ఎస్సీ సప్లాన్కి ఈ సంవత్సరానికి 14-15కి 4,574.47 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది మన బడ్జెట్లో 17.15% ఇది ఎస్సీస్ వరకే నేను చెప్తున్నాను. దీంట్లో మనకి ఇంతవరకు ఖర్చు అయినటువంటిది అలొకేట్ చేసింది 4,278 అన్ని డిపార్ట్మెంట్స్కి. ఖర్చు అయింది 2,591 అంటే 2,591 కోట్లని మనం ఇంతవరకు ఖర్చు పెట్టాము. బడ్జెట్ రిలీజ్ చేసిన దాంట్లో 87.39% ఖర్చు పెట్టడం జరిగింది. తప్పకుండా మిగతాది కూడా అమౌంట్ కూడా రిలీజ్ చేయించి మొత్తం సప్లాన్ నిధులని కూడా ఖర్చు పెట్టి ఆ నిధులను ఎస్సీల యొక్క ఎస్టీల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడానికి తప్పకుండా కృషి చేస్తాము. అదేవిధంగా టీఎస్పీ కింద ట్రైబల్స్ 1,500 కోట్లు మనం అలాట్ చేశాము. దీంట్లో బడ్జెట్ రిలీజ్ చేసిన దాంట్లో 70% ఇప్పటి వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి బడ్జెట్ రిలీజ్కి సంబంధించినంత వరకు మనం సప్లాన్ నిధులని కూడా ఖచ్చితంగా ఖర్చు పెడుతున్నాము. 31 డిపార్ట్మెంట్లు ఖర్చు పెడుతున్నాయి. తర్వాత రెండవ ప్రశ్న, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ట్రైకార్ నుంచి తీసుకున్నటువంటి లోన్స్ని చాలామంది ఎస్సీ ఎస్టీలు కట్టడం లేదు. కట్టకపోవటం వల్ల ఏం చేస్తున్నారంటే బ్యాంకులు వీళ్ళు లోన్లు కట్టడం లేదు కాబట్టి మేము లోన్లు ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసం 2008లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన లోన్ వేవర్ ప్రకటించారు. అంటే లోన్లన్నింటిని కూడా మాఫీ చేశారు, రుణమాఫీ చేశారు, 1,00,000 కంటే లోపు ఉన్నవి. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ రుణమాఫీ చేయడానికి లోన్లు ఎస్సీ కార్పొరేషను ట్రైకార్ లోన్లు రుణమాఫీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటంటే లోన్లు తీసుకుని కట్టకపోవటం వల్ల ఎస్సీ ఎస్టీలు లోన్లు తీసుకుని కట్టరు, ఎగవేస్తారు అనేటువంటి ఒక అపవాదు ఈ రెండు కులాల మీద పడుతుంది. ఆ అపవాదు తొలగించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఆ మచ్చ పోవాలి, ఆ అపవాదు పోవాలి, ఆ నింద పోవాలి. అప్పుడు బ్యాంకులు కూడా ఏం చేస్తాయంటే ఇచ్చిన లోన్లు కట్టిన వెంటనే ఇంకొక లోన్ ఇవ్వడానికి అడగటానికి మనకు నైతిక హక్కు ఉంటుంది. వాళ్ళు లోన్లు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు. మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా తీసుకున్నటువంటి లోన్లని సక్రమంగా వినియోగించుకుని మన జీవన ప్రమాణాలు పెంపొందించుకుని ఇంకెక్కువ మొత్తంలో లోన్లు తీసుకుని ఈ సంవత్సరం ఆటో లోన్ తీసుకుందాం అనుకున్నాం. ఉదాహరణకి ఆటో లోను తీసుకుని చక్కగా ఆ లోన్ అంతా కూడా తిరిగి చెల్లించి కారు లోన్కి వెళ్ళాలి. అట్లా ఒక కారు లోన్ తీసుకుని లోను తిరిగి చెల్లించి మరొక కారు లోన్ తీసుకుని అట్లా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న విషయంలో నేను పదే చెప్తున్నాను. అది వాస్తవం కూడా. మంత్రి గారు మీతో మాట్లాడడానికి సోమశేఖర్ గారు కాల్ చేస్తున్నారు కొత్తకోట నుంచి. సోమశేఖర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారా? ఓకే మంత్రి గారు, మీరు అన్నారు ఎస్సీ కార్పొరేషన్ నుంచి అలాగే ట్రై కార్ప్ నుంచి ఎంతోమంది రుణాలు తీసుకుంటున్నారని. ఈ సంవత్సరం అంటే ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు రుణాల కోసం, వారికి ఎంతమందికి మంజూరు అవుతోంది, అసలు కొంతవరకు ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది లోన్స్ ఇవ్వడం, దీని గురించి మీరేమంటారు? నేను మొన్న 9 జిల్లాలు పర్యటించానమ్మా. 9 జిల్లాలు పర్యటించినప్పుడు 224 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రుణాలని ఎసెట్స్ని
సుమారు 30,000 మందికి డిస్ట్రిబ్యూట్ చేసి ఇచ్చాను. మొన్న 9 జిల్లాలు నేను పర్యటించినప్పుడు చంద్రన్న సంక్షేమ పాలన అనేటువంటి శీర్షికన ఈ లోన్లు డిస్పర్స్ చేయడానికి, తర్వాత కొత్త పథకాలని ప్రజలకు వివరించడానికి 10 రోజులు కర్నూలు నుంచి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 9 జిల్లాల్లో కూడా పర్యటించాను. పోయిన సంవత్సరం 12-13 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ కానీ ట్రైకార్ ద్వారా కానీ మంజూరైనటువంటి లోన్లన్నింటిని కూడా విడుదల చేయటం జరిగింది. దాని లెక్కన 16,541 మందికి శాంక్షన్స్ చేశాము. 69 కోట్లు 50, ఇది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం వాటన్నిటిని కూడా మేము డిస్పర్స్ చేసేసాం. మంత్రి గారు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకోమంటారా? చెప్పమ్మా. నిర్మల గారు కాల్ చేస్తున్నారండి తెనాలి నుంచి. మాట్లాడమండి అమ్మా. నిర్మల గారు, హలో, మీ ప్రశ్న ఏంటండి? హలో, నమస్తే సార్. సార్ మీరు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు సార్. సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు సార్ మీరు. అవునమ్మా. అట్లాగే ఎస్సీ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులకి 60 years వస్తా ఉన్నారు, చేయలేదు సార్. మేము ఏ స్కూల్లో అంటే మీ ప్లాన్స్ అన్ని స్టూడెంట్స్ చదువులు చెప్పడం కానీ ర్యాంక్స్ రావటం కానీ అన్నీ ఉన్నాయి కదా సార్. అవునవును. 60 years చేస్తా ఉన్నారు కదా సార్. ఏమన్నా అంటే ఇప్పుడు మనకి సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ఉంది, తర్వాత ట్రైబల్ సొసైటీ ఉంది. ఈ సొసైటీస్ కింద ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి వయోపరిమితిని పెంచడానికి మొన్న నేను బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్లో ఆమోదించడం జరిగింది. అది క్యాబినెట్కి వెళ్ళాలి, క్యాబినెట్ ఫైనాన్స్కి వెళ్ళాలి, ఫైనాన్స్ నుంచి క్యాబినెట్కి వెళ్ళాలి. ఆ తర్వాత 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ అనంతపురం జిల్లా నుంచి పెద్దబ్బాయి గారు చేస్తున్నారు. పెద్దబ్బాయి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మీ ప్రశ్న ఏంటండి? మేడం అదే కిషోర్ గారు మంత్రి గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేడం అదే సార్ అంటున్నారు ఎస్సీ ఎస్టీలు అప్పులు కట్టడం లేదని. రాజశేఖర రెడ్డి గారు ఏదో 1 లక్ష లోపల చేశారంటారు, కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారం కోసం చెప్పలేదు మేడం. అది మీ ప్రశ్న ఏంటో చెప్పండి మేడం. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఆయన అప్పులు మాఫీ చేస్తామన్నారు కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కట్టలేదు మేడం. అది ఓకే, రుణమాఫీ చేస్తానన్నారు కాబట్టి కట్టలేదని అంటారు మీరు. ఓకే, అవును మేడం. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పేది ఏమిటంటే, మనం ఒక బ్యాంకు నుంచి ఒక రుణం తీసుకున్నప్పుడు ఒక ఆటోకి ఒక రుణం తీసుకుందాం అనుకుందాం. ఆ ఆటో చక్కగా మనం దాన్ని ఉపయోగించుకుని ఆ రుణాన్ని మళ్ళీ చెల్లిస్తే మరలా కారు తీసుకోవడానికి రుణాన్ని ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. ఆ విధంగా మనం ఎప్పుడైతే రుణాలని మనం చిత్తశుద్ధితోటి మనం మొత్తం కూడా పే చేస్తామో అప్పుడు అధిక రుణాన్ని పొందుకోవడానికి వీలవుతుంది. మనం ఒక స్థాయిలో మనం ఆగిపోకూడదు. ఇప్పుడు ఒక మోటార్ సైకిల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఆటోకు తీసుకోవాలి, ఆటోకు లోన్ తీసుకున్న వాళ్ళు కారుకు తీసుకోవాలి, కారుకు లోన్ తీసుకుని రీపే చేసి మళ్ళీ పరిశ్రమ పెట్టుకోవాలి, చిన్న పరిశ్రమ పెట్టుకోవాలి. చిన్న పరిశ్రమ పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళు మధ్యతరగతి పరిశ్రమకు వెళ్ళాలి, మధ్యతరగతి పరిశ్రమ పెట్టుకుని లోన్ తీసుకున్న వాళ్ళు రీపే చేసి పెద్ద పరిశ్రమ, అలా అంచెలంచెలుగా మనం ఎదుక్కుంటూ పోయే క్రమంలో బ్యాంక్ రుణాలను కనుక మనం నిక్కచ్చిగా తప్పనిసరిగా నిబద్ధతతో చెల్లించినట్లయితే ఎక్కువ రుణాలను పొందుకుని ఎక్కువగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న నిధుల్ని అంటే వాళ్ళ ప్రశ్న ఏంటంటే మీరు మాఫీ చేస్తానన్నారు కాబట్టే కట్టట్లేదు, లేకపోతే మేము కట్టేవాళ్ళం అనే దృష్టితో వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? లేదు, కట్టట్లేదు కాబట్టి మాఫీ చేయాల్సి వస్తుంది. మాఫీ చేసే వాళ్ళు కట్టడం అనేది అతను తప్పు. కట్టడం లేదు కాబట్టి మాఫీ చేయాల్సి వస్తుంది, అది వాస్తవం. ఇందాక ఇంటరప్ట్ చేశాం సార్. మీరు అంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి అలాగే ట్రైబల్ కార్పొరేషన్ నుంచి ఎంతమందికి ఇప్పటి వరకు లోన్స్ ఇచ్చారు, దాని గురించి మీరు చెప్తానన్నారు, అది కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2013-14లో 16,541 మందికి లోన్స్ని శాంక్షన్ చేశారు, కానీ వాటిని రిలీజ్ చేయలేదు పోయిన సంవత్సరం ప్రభుత్వం. సుమారు 69 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం వాటన్నిటిని కూడా మేము రిలీజ్ చేసేసి మొన్న నేను 9 జిల్లాలు టూర్ చేసినప్పుడు వాటన్నిటిని కూడా గ్రౌండ్ చేసడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది.
ఈ సంవత్సరానికి 36,559 మందికి 430 కోట్ల రూపాయలతోటి రుణాలని సబ్సిడీని మంజూరు చేయాలనుకుంటున్నాము. దానికి ఇప్పటి వరకు ఈ సంవత్సరం 10,401 మందిని ఆల్రెడీ శాంక్షన్ చేశాము. మిగిలినవి కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నాము. ఈ నెలాఖరికి వచ్చే నెలకల్లా ఈ సంవత్సరం టార్గెట్ ఏదైతే ఉందో అదంతా పూర్తి చేసి 430 కోట్ల రూపాయల రుణాలని రుణం సబ్సిడీ కలిపి 430 కోట్ల రూపాయలని 36,000 మంది దళితులకి ఇవ్వటానికి మేము రంగం సిద్ధం చేశాం. ఈ సంవత్సరం ఇది చరిత్ర. ఎందుకంటే పోయిన ప్రభుత్వం కేవలం 18 కోట్లే మాత్రమే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం మేము పోయిన సంవత్సరం బకాయిలు 70 కోట్లు కాకుండా 430 కోట్లు ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి మొత్తం కూడా ప్రాసెస్ అంతా అవుతుంది. పెద్ద ఎత్తున ఎస్సీ కార్పొరేషన్ రుణాలని సబ్సిడీలని మంజూరు చేస్తున్నాం. అంతేకాకుండా ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో వాటిని కూడా రివైవ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి 32 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ ఎన్ఎస్ఎఫ్డిసి లోన్స్ కూడా ఈ సంవత్సరం నుంచి రిలీజ్ చేస్తామని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే మంత్రి గారు, మీతో మాధవరావు గారు మాట్లాడడానికి కాల్ చేస్తున్నారండి ఒంగోలు నుంచి. మాధవరావు గారు, మీ ప్రశ్న ఏంటండి? మాధవరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారా? ఓకే. అలాగే అంటే సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో అంటే చాలా రేట్స్ పెరిగిపోయాయి, నిత్యావసర ధరలు. అలాగే మరి మెస్ ఛార్జీలు ఎప్పుడు పెంచబోతున్నారు? మీ ప్రభుత్వం వీటి కోసం ఏమైనా ఆలోచిస్తోందా? హాస్టల్స్లో మనం ఈరోజు ఇచ్చే బియ్యం అయితే ఉందో ఆ బియ్యాన్ని మార్చివేసి ప్రిఫర్డ్ రైస్ ఇస్తున్నాము. అంటే కేజీ రూపాయి రైస్ బదులు 9 రూపాయలు కేజీ 9 రూపాయలు ఖరీదు చేసే రైస్ని వచ్చే నెల నుంచి ఇస్తున్నాము. కొద్దిగా అదనపు భారం పడుతుంది. ఈ మేరకు బడ్జెట్ కొంత 62 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ మంత్ నుంచి హాస్టల్స్ అన్నిటికి కూడా మంచి రైస్ని ఇవ్వడానికి జీవో కూడా ఇష్యూ చేసేసాము. తర్వాత ఇవాళ ఇస్తున్నటువంటి ప్రొవిజన్స్ కానీ మిగతా వాటిని కూడా రివ్యూ చేసి మంచి ఆహార వస్తువులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత వాళ్ళు తినే ఆహారంలో లోపాలు ఎక్కడున్నాయి అంటే న్యూట్రిషన్ వాల్యూ కానీ క్యాలరీస్ కానీ ప్రోటీన్స్ కానీ ఎలా ఉన్నాయన్న దానికి ఒక న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్, ప్రోటీన్ లెవెల్స్, క్యాలరీస్ లెవెల్స్ పెంచడానికి, పౌష్టికాహారం ఇవ్వడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకుని ఆ డైట్ ఛార్జెస్ కూడా పెంచడానికి, అంటే ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డైట్ ఛార్జెస్ కూడా పెంచాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఇప్పుడు తయారు చేస్తున్నాము. అలాంటప్పుడు ధరలు పెరిగినప్పుడు ధరలతో పాటు సమాంతరంగా ఈ డైట్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఓకే మంత్రి గారు, మీతో మాధవరావు గారు ఇందాక కాల్ కట్ అయిపోయినట్టుంది, ఇప్పుడు మళ్ళీ అందుబాటులోకి వచ్చారు. మాధవరావు గారు చెప్పండి మేడం. మీ ప్రశ్న ఏంటండి? మంత్రి గారిని ఏం అడగాలనుకుంటున్నారు? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే అండి. నమస్తే అండి. నమస్కారం. హలో మాధవరావు గారు, మీ ప్రశ్న ఏంటో సూటిగా అడగండి. ఎస్సీ కార్పొరేషన్ లో లోన్ అప్లై చేసినండి. నేను ఎస్సీ అండి. మీరు ఎస్టీ? ఓకే. ఎస్సీ అండి. ఎస్సీ ఓకే. ఇది ఒంగోలు జిల్లా జేపంగులూరు మండలం కొండమూరు నుంచి చేస్తున్నాను. చెప్పండి. మాకు లోన్ కి ఆన్లైన్ లో అప్లై చేసాం, ఇంతవరకు అసలు సమాధానం లేదండి. ఎప్పుడు అప్లై చేశారండి మీరు? మొన్న డేట్ ఇచ్చారు కదండి వాళ్ళు, ఆన్లైన్ లో లాస్ట్ డేట్ అని చెప్పి పోయిన నెలలో డేట్ ఇచ్చారండి. పోయిన నెలలో డేట్ లోనే అప్లై చేసాం మీ సేవ తరఫు నుంచి. ఓకే, ఇప్పటి వరకు మీకు ఎలాంటి రెస్పాన్స్ లేదంటారు? ఎలాంటి రెస్పాన్స్ లేదండి. ఓకే, మీరు ఎంత లోన్ అప్లై చేశారు? 4 లక్షలండి. ఓకే, మంత్రి గారు మీకు సమాధానం చెప్తారు, మీరు వినండి. ఇప్పుడు ఓబిఎంఎస్ సిస్టంలో ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్నారో వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. కమిటీస్ వేశాము, ఆ కమిటీస్ పరిశీలిస్తున్నారు. పరిశీలన ప్రాసెస్లో ఉంది, ఇంకా కంగారు పడవలసిన పని లేదు. ఈ సంవత్సరం 37,000 మందిని టార్గెట్గా పెట్టుకున్నాము. ఇప్పటి వరకు 10,000 మందిని సెలెక్ట్ చేశాము. ఇంకా 28,000 మందిని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన దాకా కొంత వేచి చూడాలి, ప్రాసెస్ నడుస్తుంది. మంత్రి గారు, మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎంతవరకు ఉన్నాయని అనుకుంటున్నారు? మరి వాటిని ఎప్పటిలోగా మీరు చెల్లిస్తారు?
ఎస్సీ ఎస్టీ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏమి లేవమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్లో బీసీలు ఉంటారు, మైనారిటీస్ ఉంటారు, ఈబీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. ఈ 5 కేటగిరీస్ ఉంటారు ఫీజు రీఎంబర్స్మెంట్లో. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఇంకా 225 కోట్లు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోయిన సంవత్సరం బకాయిలు ఒక 200 కోట్లు, ఈ సంవత్సరం ఫ్రెష్గా 500 కోట్లు, మొత్తం 700 కోట్లు. ఈ 700 కోట్లలో ఇప్పటికే దగ్గర దగ్గర 850 కోట్లు చెల్లించాము. ఇంకా 225 కోట్లు చెల్లించాలి. దాంట్లో ఎస్సీ ఎస్టీలకి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రసక్తి రాదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి ఫీజులు కేంద్ర ప్రభుత్వం అధికంగా భరిస్తుంది. మంత్రి గారు, మరి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యను అందించడానికి మరి మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? మరి అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ఎంతవరకు విజయవంతమైందంటారు? అమ్మా, ఈ సంవత్సరమే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ సంవత్సరం పెట్టబడినటువంటి పథకం ఏంటంటే, ఇంతకుముందు 5 దేశాలకే పరిమితమైనటువంటిది ఈ సంవత్సరం 16 దేశాలకి పెంచాము. ఇంతకుముందు లేనటువంటి కోర్సులను కూడా ఈ సంవత్సరం మనం ఆ కొత్త కోర్సులు కూడా జాబితాలో చేర్చాము. ఏదంటే నర్సింగ్ కానీ, డిప్లొమా కోర్సులు కానీ, ఎంబీబీఎస్ కానీ, బీటెక్ కానీ, ఇవన్నీ కొత్త కోర్సులు చేర్చాము. దీని మీద విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నాము. పోయిన సంవత్సరం ఈ 13 జిల్లాల్లో కేవలం 18 మంది మాత్రమే ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశీ విద్యను పొందారు. ఈ సంవత్సరం ఇప్పటికే 20 మందిని సెలెక్ట్ చేశాము. కొత్తగా పెట్టినటువంటి స్కీమ్. ఇంకా అప్లికేషన్స్ వస్తున్నాయి. దీని గురించినటువంటి అవగాహన లేకపోవటం, తర్వాత సరైన ప్రచారం లేకపోవటం వల్ల ఈ స్కీమ్ని ఎక్కువ మంది వాడుకోవటం లేదు. అందుకే కాకుండా ఈ 2 లక్షల ఇన్కమ్ లిమిట్ వల్ల కూడా ఎక్కువ మంది ముందుకు రావట్లేదని తెలుస్తుంది. కాబట్టి ఈ 2 లక్షలను కూడా పెంచడానికి, ఇన్కమ్ లిమిట్ని కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు ప్రచారం, జిల్లా కలెక్టర్లు ప్రచారం చేసి ఎక్కువ మంది పిల్లల్ని విదేశాల్లో చదివించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకే మంత్రి గారు, మరి మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత దళితులు, గిరిజనుల కోసం కొత్తగా ఏమైనా పథకాలు చేపట్టారా? వాటి లక్ష్యాలు ఏంటంటారు? ఇప్పుడు దళితులు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో సహజంగా వీళ్ళు ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంటారు, ఉద్యోగాలు కావాలని కోరుకుంటారు, తప్పులేదు. అయితే అందరూ ఉద్యోగాల మీద ఆధారపడాల్సిన పని లేదు. స్వయం ఉపాధి పథకాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఉద్యోగం కోసమే మనం జీవితాంతం ఎదురు చూసే కన్నా ఉద్యోగాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కూడా మనం అన్వేషించాలి. మన కాళ్ళ మీద మనం నిలబడటానికి వ్యాపారాలు చేసుకోవచ్చు, కాంట్రాక్టులు చేసుకోవచ్చు, పరిశ్రమలు పెట్టుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలన్నింటిని కూడా చాలా చేసుకోవచ్చు. డీలర్షిప్స్ తీసుకోవచ్చు, లైసెన్సులు పొందుకోవచ్చు. ఇందుకోసం 6 కొత్త పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. అది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, మార్జిన్ మనీ స్కీమ్, తర్వాత ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇలాంటివన్నీ కూడా వినూత్నమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి కొన్ని స్కీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా విస్తృతంగా జిల్లా స్థాయి యంత్రాంగం, ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయి వరకు ప్రచారం చేయాలి. వాళ్ళలో అవగాహన పెంపొందించాలి, వాళ్ళలో స్ఫూర్తిని పెంపొందించాలి, వాళ్ళలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించాలి. మా కాళ్ళ మీద మేము నిలబడాలి అనేటువంటి బలమైనటువంటి కోరికను వాళ్ళలో పుట్టించాలి. అప్పుడు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి ముందుకు రావాలి, కాంట్రాక్టులు చేసుకోవడానికి ముందుకు రావాలి, లైసెన్సులు తీసుకోవడానికి ముందుకు రావాలి, డీలర్షిప్లు తీసుకోవడానికి ముందుకు రావాలి, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ కొత్త స్కీమ్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చాము. వీటన్నిటిని కూడా అమలు చేసి దళితులను పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్ది ఆర్థికంగా వారిని ఆదుకుంటాం. ఆర్థికంగా వారు అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే మంత్రి గారు, పాపారావు గారు కాల్ చేస్తున్నారండి నెల్లిమర్ల నుంచి. పాపారావు గారు, మీ ప్రశ్న ఏంటండి? అత్తిలి చెప్పండి. థ్యాంక్ యూ. హలో, నమస్తే ప్రశ్న సార్. ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్కారం మంత్రి గారికి నమస్కారం అండి. నమస్కారం. హలో, నమస్కారం అమ్మా. సార్, మేము అత్తిలి స్టేట్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాము. మొత్తం కమల గట్టి ఆటో లోన్ తీసుకున్నాము. హలో చెప్పండి. ఆటో లోన్ తీసుకున్నారు, మొత్తం కట్టేసాం. ఎస్సీ మాలనేనండి. ఓకే. అయితే మళ్ళీ మంత్రి సార్ కార్డులు ఉన్నారు కదండి, మాకు చాలా జాగ్రత్త కట్టాము, మళ్ళీ లోన్ ఇవ్వన్నారండి. మళ్ళీ మీరు మొత్తం లోన్ తీర్చేసిన కొత్తగా లోన్ ఇవ్వట్లేదు అంటారు. ఏమన్నారండి? ఎందుకు, ఏమన్నా రీజన్ చెప్పారా? ఎందుకు ఏమన్నారంటే ఏమని చెప్పేసారు అంతే, మొక్క మీద అండి మేనేజర్ గారు. ఓకే.
మంత్రి గారు అంటే చెప్తారు. లేదు ఒకసారి ఎస్సీ కార్పొరేషన్ లోన్ అవైల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు సబ్సిడీ ఇవ్వరు. అయితే బ్యాంక్ లోన్ తీసుకోవడానికి మాత్రం తప్పకుండా ఆ బ్యాంక్ మీరు నాకు డీటెయిల్స్ అన్ని పంపించండి, నేను తప్పకుండా జిల్లా కలెక్టర్తో మాట్లాడి మీరు కారు లోన్ తీసుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తాను. ఓకే మంత్రి గారు, మరి దళితులు అలాగే గిరిజన మహిళలపై అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి, వాటిని అరికట్టడానికి మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అలాగే అట్రాసిటీ కేసులు కూడా చాలా నమోదవుతున్నాయి, కానీ ఇప్పటి వరకు వారికి ఎలాంటి న్యాయం జరగలేదు. మరి ఈ కేసుల పరిష్కారానికి అంటే ఏం చేయబోతున్నారు మీరు? అప్పుడు అట్రాసిటీ కేసెస్ సంబంధించినంత వరకు కేసులు నమోదవుతున్నాయి, కానీ అవి చివరి వరకు కూడా రావటం లేదు. కారణం ఏంటంటే మధ్యలోనే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతున్నారు. తర్వాత మధ్యవర్తులు కొంతమంది ఇరు వర్గాలను కూర్చోబెట్టి సమాధానపరుస్తున్నారు. ఈ కొంతమంది ఈ చట్టాన్ని కూడా రెండు పక్షాల వాళ్ళు కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అంటే చట్టాన్ని సరిగా వినియోగించుకోవట్లేదు. ఈ కారణాలను కూడా మేము పరిశీలించాము. నేను హై లెవెల్ కమిటీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత అసలు ఎందుకు ఈ చట్టం సరిగా అమలు చేయడంలో మనం వైఫల్యం అవుతున్నాము, ప్రజలు దీన్ని ఎందుకు సరిగా వినియోగించుకోవడం లేదు అన్న విషయాల మీద ఒక స్టేట్ లెవెల్ సెమినార్ని హైకోర్టు జడ్జి గారిని మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డీజీపీ గారిని అంటే జడ్జెస్ని, జిల్లా జడ్జీలని, తర్వాత జిల్లా స్థాయి అధికారులని అందరినీ కూర్చోబెట్టి ఒక స్టేట్ లెవెల్ సెమినార్కి ప్రయత్నం చేస్తున్నాము. ఆ సెమినార్ అయిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తీసుకుని సిస్టమేటిక్గా ఈ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేసి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే మంత్రి గారు, మీతో రవికుమార్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రవికుమార్ గారు, మీ ప్రశ్న ఏంటండి? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీరు మాట్లాడేది వినిపిస్తుందండి, మీరు అడగండి మీ ప్రశ్న ఏంటో. మంత్రి గారు నమస్తే అండి. నమస్కారం సార్, 2 క్వశ్చన్లు. చెప్పమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. సప్లాన్ నిధులు ఎస్సీ ఎస్టీ కాలనీలో 40% జనాభా ఉన్న వారికి ఖర్చు చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అవును సార్. ఇంకోటి, అవును, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల్ని పారిశ్రామికవేత్తలుగా చేస్తాము అంటున్నారు, కానీ ఆ లోన్లు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు సార్. ప్లస్ ఈ సబ్సిడీలు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి నిరుద్యోగ యువతని మీ ప్రభుత్వం ఏ రకంగా పారిశ్రామికవేత్తలుగా చేస్తుంది? ఓకే అండి. ఇప్పుడు మొదటి ప్రశ్న, దళిత కాలనీ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎక్కడైతే జనాభాలో 40% ఉన్నారో ఆ 40% ఉన్న గ్రామాలు కానీ కాలనీస్లో కానీ ఎస్సీ ఎస్టీ నిధుల ద్వారా అక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ వసతి కానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. రెండవ ప్రశ్న, ఈ మధ్య దళిత ఇండస్ట్రీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించారు. ఆ ఎగ్జిబిషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. వాళ్ళందరితో కూడా కూర్చొని చర్చలు కూడా చేయడం జరిగింది. దళితులు పారిశ్రామికవేత్తలుగా అంటే కేవలం ఉద్యోగాల మీద ఆధారపడకుండా కాంట్రాక్ట్ హలో మంత్రి గారు చెప్పండి, వినిపిస్తోంది. ఇంకా కొంత టైం పడుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు అవగాహన చేసుకోవాలి, వాళ్ళు చైతన్యం పొందాలి, స్ఫూర్తిని పొందాలి, వాళ్ళలో నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించాలి. వీటిని తప్పకుండా అమలుగా తీర్చిదిద్దుతాము. ఓకే, అంటే పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? వారికి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి పథకాలు అందబోతున్నాయి? వారి గురించి చెప్పండి. ఇప్పుడు పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలన్నింటిని కూడా కలిపి ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. స్పెషల్ ఐటీడీఏగా గుర్తించి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి
మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. వాళ్ళకు కావాల్సినటువంటి ఆఫీసులు కానీ, రోడ్లు కానీ, రవాణా కానీ, మిగతా సౌకర్యాలు, విద్య, వైద్య, ఆరోగ్యం, ఉపాధి, వీటన్నిటి వర్షమా మంత్రి గారు వినిపిస్తోందా? వినిపిస్తుందమ్మా, అయిపోయింది నాది జవాబు. ఓకే, అలాగే మీరు ముంపు ప్రాంతాల ప్రజలకి మీతో మాట్లాడడానికి చిన్నబాబు గారు ఫోన్ లైన్లోకి వచ్చారండి. చిన్నబాబు గారు, ఓకే, కాల్ కట్ అయిపోయిందండి. అలాగే ఐటీడీఏకి ఐఏఎస్ అధికారులు నియమించడం అవసరం అంటారా? అంటే దేని గురించి వారిని నియమించాలని మీ ప్రభుత్వం యోచిస్తోంది? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఐటీడీఏలో తప్పనిసరిగా కరెంటు పోయింది, తప్పనిసరిగా ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పేసి వారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కొత్తగా సెలెక్ట్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అంకితభావంతో, నిబద్ధతతో, హుషారుగా పనిచేస్తారు. ఒకటి, సుదూర ప్రాంతాల్లో అక్కడ అన్ని సౌకర్యాలు ఉండవు. ఐటీడీఏల్లో ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ సౌకర్యాలు ఉండవు కాబట్టి కొత్తగా సెలెక్ట్ అయినటువంటి ఆఫీసర్స్ కుటుంబాలు కూడా చిన్నగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి పనిచేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్స్ ని వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఇప్పుడున్నటువంటి 8 ఐటీడీఎల్లో 4 చోట్ల ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మిగతా చోట్ల కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ వేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే మంత్రి గారు, అలాగే గిరిజన దళిత సాధికార యాత్ర చేపట్టారు మీరు. ఇటీవల 9 జిల్లాల్లో తిరిగారు. మీకు ఎంతో మంది ఫిర్యాదులు ఇచ్చారు. మరి వాటి పరిష్కారం ఎంతవరకు వచ్చిందండి? ఇప్పుడు మొత్తం ఈ 9 జిల్లాల పర్యటన చాలా విజయవంతమైంది. చంద్రన్న సంక్షేమ పాలన కార్యక్రమం ఎంతో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. 220 కోట్ల రూపాయల ఎఫెక్ట్ ని సుమారు 30,000 మందికి అందజేయడం జరిగింది. అందజేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషించారు. ఈ కార్యక్రమాలని పీరియాడికల్ గా 2 నెలలకు ఒకసారి మేము చేపడతాము. ఫిర్యాదులు మాత్రం చాలా వచ్చిన మాట వాస్తవమే. వాటన్నిటిని కూడా క్రోడీకరించి విశ్లేషించి వాటన్నిటిని కూడా సత్వరమే వాటి మీద చర్చించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. మంత్రి గారు, ఫైనల్ గా థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు. ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటండి? కార్యక్రమం బాగా ఉందమ్మా. ప్రజలు ఏది కోరుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకోవడానికి వీలవుతుంది. కొంతమంది అపోహలు ఉన్నాయి, వాటిని సందేహాలు ఉన్నాయి, వాటిని పోగొట్టుకోవడానికి కూడా ఇది కార్యక్రమం చాలా పనిచేస్తుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేయడానికి, సమన్వయం చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మంత్రి గారు. ఈరోజు వచ్చి గిరిజన సాంఘిక సంక్షేమ శాఖలో ఉన్న అంటే చాలా మంది కాలర్స్ కి ఆన్సర్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి క్వశ్చన్ టైం. స్టే ట్యూన్డ్.